మంది ఆశలకు మీరు పెంచి పోషించిన మాటలు ఎక్కడా? గిరిజన జనాభాకు డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా? ఇవన్నీ డిక్లరేషన్ ఇచ్చింది ఇదే చెవేళ్లలో, ఇదే మల్లికార్జున ఖర్గే, ఇదే రాహుల్ గాంధీ, ఇప్పుడు కూర్చున్న రేవంత్ రెడ్డి. బిడ్డ, మీరు హామీలు ఇచ్చిర్రు, ఏదో మీరు ఎలక్షన్లో గెలవడం కోసం హామీ ఇచ్చిర్రు అనుకుంటారేమో. మేమందరం తెల్లారి నుంచి ఈ ఖర్గే మీద, ఈ రాహుల్ గాంధీ మీద, రేవంత్ రెడ్డి మీద మనల్ని చీటింగ్ చేసిందని కేసు పెట్టాల్సిన అవసరం ఎంత ఉన్నది. వాళ్ళు దొంగలుగా మనల్ని చీటింగ్ చేసినారు, వాళ్ళు అధికారం ఎక్కినారు, చూస్తున్నాం. వచ్చిర్రు, లంబడోళ్ళు లేని మేము ముఖ్యమంత్రి కాదన్నారు. రేవంత్ రెడ్డి అయితే సేవలాల్ మహారాజ్ జయంతి రోజున లంబడోళ్ళే మమ్మల్ని గద్దెనెక్కిచ్చిర్రు, ముఖ్యమంత్రి కావడానికి కారణమే లంబాడీలో ఓట్లు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి లంబాడీలే, దానికి తోడు ఈ రాష్ట్రంలో మంత్రులందరూ కావడానికి లంబాడీలే. మరి నాకు తెలియగలుగుతా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి లంబాడీలకు ఏమైనా మేలు చేసిందా అంటే, ఎవడన్నా కుక్కకి కింద అన్నం పెడితే మన ఇంటికి కాపులానే ఉంటుంది, కనీసం విశ్వాసం చూపిస్తుంది. కానీ ఈ మంచి కుక్కలు అనుకునే ఈ కుక్కలు చేసిన పని ఏందయ్యా? లగచర్లలో లంబాడీల భూములు లాక్కున్నారు, లగచర్లలో లంబాడీల భూములు లాక్కున్నారు, లంబాడీలకు ద్రోహం చేసిండు రేవంత్ రెడ్డి కొడంగల్లో. అంతేకాదు పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేటోని లంబాడీలు లేకపోతే ఆయన ఎమ్మెల్యే గెలవడు, గాని గెలిపిస్తే ఆయన చక్కగా పోయి లంబాడి గోండ్లో పంచాయతీ పెట్టి డబ్బులు ఆశ చూపించి మన మధ్య పోరాటం చేసి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దానిక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లంబాడీలందరినూ పాతాళు తొక్కాలని చూసిరు. మాకు అప్పటికి అర్థం కాలే ఎందుకు చేస్తున్నారు ఇట్లా అని. తీరా చూస్తే మొన్న వాళ్ళు చేసిన లెక్కల్లో ఈ రాష్ట్రంలో అతిపెద్ద 3వ జనాభా ఈ లంబాడి జనాభా. అగో అక్కడ ఉత్సాహపడదు వాళ్ళకు, ఇగో దాన్ని చూసి వాళ్ళకు సుస్సుపడది, ఆ భయం పుట్టుకుంది. కొడుకుల కుర్చీలు ఖాళీ చేసే సత్తా ఈ రాష్ట్రంలో కేవలం లంబాడి లేకుందని వీళ్ళు అనుకున్నారు కాబట్టి మన మీద విషయం కక్కుతున్నారు. ఇక సీతక్క అయితే ఆస్కార్ లెవెల్ అవార్డు గ్రహీత, మన ఎమ్మెల్యేలు అయితే ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఏమన్నా ఏనాడైనా మన ఉద్యమకారుడు ట్రైకార్ చైర్మన్గా బెల్లే నాయక్ ఇస్తే ఒక్క రూపాయి కూడా ఆయన నిధులు ఇవ్వకుండా అవమానిస్తున్నారు. సిగ్గు ఎక్కువ లేకుండా జాతీయ అవమానాన్ని చేస్తుంటే భరిస్తున్నాం, అయినా కోరుతున్నాం. ఇలా పాత లంబాడి ఎక్కువ పవర్ సమితిలో నాతో పాటు పనిచేసిన మీరందరూ కూడా నేను కోరుతున్నా, బెల్లనా వద్దు నీ పిచ్చగుండ ట్రైకార్ చైర్మన్, ఈ శ్రీ మొహం మీద కొట్టరా, మిమ్మల్ని ఎత్తుకునే బాధ్యత మాది. ఎంతవరకు అంటే చూద్దాం. కబడ్డార్ రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మేము కుక్కల కన్నం పెడితే కుక్క విశ్వాసం చూపిస్తుంది, ఇంటికి కాపలా కూర్చుంది. మేము మీకు కుర్చీస్తే మమ్మల్ని పాతాలను తొక్కాలని చూస్తున్నారు. బిడ్డ, మీ మీద కేసు పెట్టడే కాదు, హరీష్ అన్న చెప్పినట్టు చలో ఢిల్లీ కార్యక్రమం చేస్తాం. 4 రైలు కాదు, ఉన్న లంబాడీలందరినీ కదిలిస్తాం. లక్షలాది మందితోటి నీ మల్లికార్జున ఖర్గే ఇల్లు, రాహుల్ గాంధీ ఇల్లు ముట్టడి సందర్భంగా తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఇవాళ ఏ సంఘం చేసిందని కాదు, ఏ సంఘం కార్యక్రమం చేస్తుందని కాదు, ఈ జాతికి జరుగుతున్న నష్టం మీద గొంతెత్తుతున్న ఏ సంఘమైనా ఇది జాతి సంఘంగా భావించాలి. అది నీదా నాదా మనకి విభేదాలు పక్కన పెట్టి, అంతర్గత విభేదాలను పక్కన పెట్టి మనం ఏం తీసుకోపోవాలి, ఏ రకంగా జాతిని నడిపించాలి, భవిష్యత్తు ఈ జాతిని మనం గొప్పగా ఎట్లా తీసుకుపోవాలనేదే మన ముందున్న లక్ష్యం. దీనికోసం ఐక్య కార్యాచరణ తీసుకోవడానికి రాంబల్ నాయక్ గారిని, మిగతా సంఘాలని కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నా. దయచేసి త్వరలో లగచర్లలో ఏదైతే మనం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీద ఐక్య కార్యాచరణ కమిటీ వేసుకొని లగచర్లలో రేవంత్ రెడ్డి లాగు ఎట్లా తడిచేలా పనిచేసినామో మనం అందరం కూడా ఉమ్మడిగా ఒక సంఘటన అయి ఈ జాతి మేల్కొల్పి, జాతి చైతన్యం చేసి తండాను నంగారం మోగించి ఈ జాతి భవిష్యత్తును మనమే తీసుకోవాల్సిన బాధ్యతను మనం ఈ సందర్భంగా గుర్తిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన లంబాడి ఎక్కువ పవర్ సమితి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ, జై హింద్, జై భీమ్, జై సేవలాల్. ధన్యవాదాలు. సంజు బియాన్ ధన్యవాదాలు. సేన్ భోజనాలు